ఏంటి దేవకి? ఫోన్ మోగుతుంటే ఫోన్ వంక అలా చూస్తూ ఉండిపోయావు. మాట్లాడు. ఎవరు? నా కోడలు. ఆ చేసిందే. తీతి ఏం పలుకుతుందో చిలక పలుకులు. హాయ్ అమ్మా. హాయ్ అత్తయ్య, బాగున్నారా? పర్లేదే, నేను గుర్తొచ్చాను. అయ్యో సారీ అత్తయ్య, మీకు తెలుసు కదా కొంచెం స్ట్రెస్లో ఉండి మీకు ముందులాగా తరచు ఫోన్లు చేస్తూ ఉండలేకపోయాను. సరదాగా అన్నంలే. అవును, ఈవినింగ్ నిన్న ఇంటికి తీసుకురమ్మని చెప్పి నందుకు చెప్పాను. నందు చెప్పాడా? అత్తయ్య చెప్పారు, కానీ నేను ఇవాళ రాలేను, రేపు ఉదయం వస్తా. రేపు ఉదయం అంటే మళ్ళీ ఇటు నుంచి వెళ్లేసరికి ఆఫీస్ టైం అయిపోతుంది కదా. నువ్వు ఈవినింగ్ వస్తే కాస్త టైం గడపొచ్చు. లేదత్తయ్య, రేపు ఫుల్ డే అక్కడే ఉంటా. ఏ, రేపు ఆఫీస్కి సెలవు పెట్టావా? లేదు లేదు, రేపు యాడ్ షూట్ ఉంది, అది అక్కడే ఇంట్లో చేయమని మీ అబ్బాయి చెప్పాడు. ఏది, మన ఇంట్లోనా? దేవకి ఏమిటి? ఇక్కడ పెట్టుకున్నారేంటమ్మా? బాస్ డిసైడ్ చేస్తే ఫాలో అవ్వడమేగా మా పని. కొసమెరుపు ఏంటంటే రేపు యాడ్లో మోడల్ కూడా మీ అబ్బాయే. ఏంటి, నిజంగానా? అవును. ఎవరు? నువ్వు చేయమన్నావా? అంత సాహసం నేను చేయలేనత్తయ్య, ఆయనే కోరుకున్నారు. ఓహో అవునా? అవునత్తయ్య, రేపు ఎలాగో పొద్దున వస్తా కదా, అక్కడికొచ్చి మాట్లాడతాను. అంతా ఓకేనా అత్తయ్య? అమ్మా సరే, ఉంటానత్తయ్య. ఏంటి ఏదో ఆశ్చర్యపోతున్నా? నాకేం అర్థం కావడం లేదు. ఏమంటుందది? రేపు పొద్దున ఇక్కడికే వస్తుందంట. ఈ ఇంట్లో యాడ్ షూటింగ్ చేస్తున్నారట. యాడ్ షూటింగా? అవును, నందు ఇక్కడే ప్లాన్ చేసుకోమన్నాడట. పైగా యాడ్ షూట్లో బాబుగారు యాక్ట్ చేస్తున్నారంట. ఆ, ఈ పైత్యం కూడా వచ్చిందా వాడికి? అవునులే, ఈ యజమానులే అందరూ మోడళ్ళు అయిపోతున్నారంటగా. వీడు ఆదర్శంగా తీసుకున్నట్టున్నాడు. చూడ్డానికి చక్కగా మోడల్లానే ఉంటాడు. అయినా ఇప్పుడు వాడికి లేని పబ్లిసిటీ వచ్చేస్తుంది కదా. నీ కొడుకు చిన్నోడైపోతాడు, వాణ్ణి పెట్టచ్చుగా సుధీర్ని మోడల్గా. ఆ ఆశ నాకు ఉంది, చెప్పగలనా నేను? ఏదో ఒకటి చేసి సుధీర్ని పెట్టేద్దామే. చూడు, కొన్ని విషయాల్లో కక్కుర్తి పడకూడదు. చూసి చూడనట్టు వదిలేయాలి. మనకు కావాల్సింది ఈ సామ్రాజ్యానికి అధిపతి అవ్వడమే కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలకి పోటీ పడ్డం కాదు. అయినా సుధీర్ ఇలాంటి విషయాల్లో కాస్త బిడియంగా ఉంటాడు. నేను ఆలోచిస్తోంది మధు గురించి. ఏం ఆలోచిస్తావ్? నిన్నటి వరకు వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవలున్నాయని, అందుకే అది పుట్టింటికి వెళ్ళిపోయిందని, వాళ్ళిద్దరూ సరిగ్గా మాట్లాడుకోవడం లేదని అనుమానపడ్డాం. దానికి తగ్గట్టు వీడు ఉన్నాడు. ఇప్పుడు చూస్తే వాళ్ళిద్దరూ బాగా కలిసిపోయినట్టున్నారు. అది పెద్ద కిలాడి. గిల్లాల్సిన సమయంలో గిల్లుతుంది, వెంటనే ఉయ్యాలు ఊపుతుంది. వీడు ఆ పిల్ల కొంగులో కూర్చుని ఉయ్యాల ఊగుతూ ఉన్నాడు. రాని అది రేపొస్తుంది కదా, ఇద్దరు కొట్టుకు చచ్చేలాగా నేనేదో ఒకటి చేయకపోతానా? ముందు రాని అమ్మా, తర్వాత చూద్దాం. ఒరేయ్, యాడ్లో నువ్వు యాక్ట్ చేస్తానంటే ఆ రూతర్ గాడు మధు అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చారేంట్రా? అసలు నువ్వు ఏ సెలబ్రిటీ కంటే తక్కువ? నీ హైటు, నీ ఫిజిక్కు, నీ లుక్స్ ఇంట్రెస్ట్ లేక దృష్టి పెట్టలేదు, కానీ సినిమాలకు వెళ్తే సూపర్ స్టార్ అయిపోయేవాడు. అవును, మనం చేయబోయేది కాఫీ యాడ్ కదా. కాఫీ ఎంత స్టైల్గా తాగాలో నేను చూపిస్తా. కప్పు ఇలా పట్టుకోవాలి, స్టైల్గా అలా కూర్చోవాలి, కాఫీ అలా సిప్ చేయాలి. కప్ ఫర్ సిప్. ఫిల్టర్ కాఫీ రుచిని మరిపించే ఇన్స్టెంట్ కాఫీ. కప్ అండ్ సిప్. ఇంకొకటిస్తా. వా,
నువ్వు కాఫీ తాగే స్టైలే అదిరిపోయిందిరా. యాడ్ మామూలుగా ఉండదు. ఇదేంటి చూసేసిందా? ఈ కాఫీ టాయిలెట్ లోనే కూర్చొని తాగాల్సింది. ఎవరు చూడలేదు, చూస్తుంటే పరువు పోయేది. పద. హాయ్. నమస్తే అన్నయ్య. నమస్తే రండి. అమ్మా. రా. కూర్చోండి. ఏ గౌరీ, మంచినీళ్ళు పట్రా. అబ్బా, మంచినీళ్ళు అడగడానికి కూడా ఎంత గొంతేసుకుని అరుస్తుందో చూడు. వీళ్ళిద్దరిని చూస్తుంటే శకుంతలమ్మకి బాగా సరిపోయేటట్టే ఉన్నారు. మనుషుల్ని చూస్తే పైకి నవ్వుతూనే ఉన్నారు, కానీ కళ్ళల్లో ఏదో విచిత్రమైన విషయం కనిపిస్తోంది. పాపం సుధీర్ బాబు జీవితం ఎటెళ్తుందో ఏంటో. ఏంటే మైండ్ ఎక్కడ పెట్టుకున్నావు? ఏదో లోకంలోని నడుచుకుంటూ వస్తున్నా. రా తొందరగా. అమ్మా దేవకి, బావగారేరి? ఆ, ఉన్నారన్నయ్య. ఏదో వర్క్లో ఉన్నట్టున్నారు. పిలుచుకొస్తాను. డిస్టర్బ్ చేయట్లేదు కదా? భలే వారన్నయ్య. ఉండండి, పిలుచుకొస్తాను. గీతను కూడా తీసుకొచ్చి ఉండాల్సింది. అంటే ఇంకా తాంబూలాలు పుచ్చుకోలేదు కదా, అస్తమానం అలా తీసుకొస్తే బాగోదని. సంబంధం ఓకే అనేసుకున్నాం కదా, తాంబూలాలు దేవుంది. అది ఒట్టి తతంగం అంతే. అలా ఏం కాదు. మాకు ఒక్కగానొక్క కూతురు. తనకి చేసే ప్రతిదీ ఏ లోటు లేకుండా అన్నీ సవ్యంగాను ఘనంగాను చేయాలనుకుంటున్నాం. మరే పెళ్ళన్నది ఒక్కసారే చేస్తాం. ఆ చేసేదేదో మనసుకి నచ్చినట్టు, మీ హోదాకి మా హోదాకి తగ్గట్టుగా గొప్పగా చెయ్యాలి కదా. ఈవిడ ఏ ఎండకా గొడుగు. తానా అంటే తందానా అంటుంది. ఏమండి, రండి. మూర్తి అనేవాళ్ళొచ్చారు. ఏంటి దేవకి ఇది? ఈ మధ్య వాళ్ళ తాకిడి ఎక్కువైపోయింది. ఏంటంట? ఎందుకొచ్చాడు? అదేంటి అలా అడుగుతారు? అన్నయ్యతోటి పార్వతి కూడా వచ్చింది. ఏంటంట? అదేంటండి, వాళ్ళ అమ్మాయి మన ఇంటి కోడలు కాబోతుంది. ఏదో విషయం మాట్లాడడానికి వచ్చుంటారు. ప్రతిదానికి ఎందుకు మీరింత ఇరిటేట్ అవుతారు? నేనేమి ఇరిటేట్ అవ్వాలని అవ్వట్లా. ఆటోమేటిక్గా వాళ్ళ పేరు చెప్పగానే వచ్చేస్తుంది. నన్నేం చేయమంటావు? లేవండి ముందు. ఆల్రెడీ చెప్పాను కదా, తాంబూలాలకు గాని పెళ్లికి గాని సమయం కావాలి, చూసి చెప్తామని. మళ్ళీ దేని గురించి వచ్చారు? నా బుర్ర తినకండి స్వామి, దయచేసి రండి, మీకు పుణ్యం ఉంటుంది. సరే పద. రోడ్లో తలపెట్టాక రోకలి దెబ్బకి అదేదో అన్నట్టు పద. ఇప్పుడు చూడు నా పర్ఫార్మెన్స్. అదిగో అల్లుడి గారు వస్తున్నారు. మూర్తి గారు నమస్కారం. బావగారు నమస్తే. నమస్తే, బాగున్నారా? అబ్బో, బావగారు సంబంధం ఓకే అయినట్టు అప్పుడే వరుస కలిపేస్తున్నాడు. బాగున్నాను బాగున్నాను బావగారు. ఏమా బాగున్నావా? బాగున్నాను అన్నయ్య గారు. సరే కూర్చోండి. సరే. అబ్బా, మీరిద్దరూ
ఇలా బావగారు బావగారు అని పిలుచుకుంటుంటే వినడానికి ఎంత వినసొంపుగా ఉందో. అసలు సరైన బియ్యంకులంటే మీరే. అలాగా అత్తగారు, మీరన్నారంటే అంతేలేండి. ఇంకేంటి బావగారు, ఏంటి ఇటు సడన్గా? అంటే మీరు వస్తున్న విషయం ఫోన్ చేసి చెప్పారు కదా, నేనే ఈయనకి చెప్పడం మర్చిపోయాను. దాందే ఉందిలే. అయినా ఇక మనం ప్రతిసారి ఫోన్ చేసి పర్మిషన్ అడిగి వచ్చి వెళ్లాల్సిన అవసరం ఏముంది? మనం ఒకటైపోతుంటేను. మంచి మాట చెప్పావమ్మాయి. మనలో మనకి ఈ ఫార్మాలిటీస్ ఏంటి? మీకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. సారీ, మీరు ఏదో వర్క్లో ఉన్నట్టున్నారు. అయినా పెళ్లి విషయాలంటే కొన్ని తప్పవు కదా. ఈ వారంలో నిశ్చితార్థానికి మంచి ముహూర్తం ఉంది. దాని గురించే మాట్లాడదామని వచ్చాం. ఏర్పాట్లు చేసేసుకున్నాం. అదేంటి అన్నిటికీ మీరు తొందరపడిపోతున్నారు? అదేంటన్నయ్య గారు, ఇందులో తొందరపడ్డమేముంది? సంబంధం ఓకే అనుకున్న తర్వాత వెంటనే ముహూర్తాలు పెట్టి మన బాధ్యతలు తీర్చుకుంటే బాగుంటుంది. కరెక్టేనమ్మా. ఆడపిల్ల తల్లిదండ్రులుగా మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. కానీ మీరు కూడా మా ఇంటి పరిస్థితి అర్థం చేసుకోవాలి. మీ ఇంటి పరిస్థితికి ఏంటి బావగారు? ఏదో ప్రాబ్లంలో ఉన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలా మాట్లాడుతున్నారు. నేను ప్రాబ్లంలో ఉన్నా, నా స్నేహితుడు ప్రాబ్లంలో ఉన్నా, నేను ప్రాబ్లంలో ఉన్నట్టే. ఇవాళ పెద్ద బియ్యంకుడు, నా స్నేహితుడు రామచంద్ర ఇంటి పరిస్థితి బాలేదు. మీకు ఆ విషయం తెలిసే ఉంటుంది. రామచంద్ర పెద్ద కూతురు భర్తతో చిన్న ఇష్యూ అయ్యి కోర్టు కేసు నడుస్తోంది. సో ఆ వ్యవహారాల వల్ల ఆ ఇంట్లో చిన్న డిస్టర్బెన్స్ ఉంది. అదేవిధంగా నా పెద్ద కోడలు మధు పుట్టింటి వాళ్ళని ఆ పరిస్థితిని హ్యాండిల్ చేయడం కోసం తను వెళ్ళి అక్కడ ఉంటుంది. ఇంటి పెద్ద కోడలంటే దేవకి తర్వాత యజమానురాలు కింద. తను లేకుండా, తనకి చెప్పకుండా ఈ నిశ్చితార్థం ఏర్పాటు చేయడం కరెక్ట్ కాదండి. దాందే ఉందండి. మధుకేగా నేను చెప్తాను. మధుకి నువ్వు చెప్పడం గురించి కాదు, ఇప్పుడు చెప్పే పరిస్థితి కాదు అన్న ఉద్దేశం. ఇప్పుడు వాళ్ళు ఎమోషనల్గా బ్యాడ్ ఫేజ్లో ఉన్నప్పుడు మనం వెళ్ళి శుభకార్యం గురించి మాట్లాడి ఇవన్నీ నవ్వుతూ సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ తతంగాలు జరిపించాలని కోరుకోవడం కరెక్ట్ కాదు. ఫస్ట్ అన్ని డిస్టర్బ్డ్గా ఉంటాయి. అందుకని కొంచెం అన్ని సెటరేట్ అయ్యాక టైం చూసి ఎప్పుడు నిశ్చితార్థం చేద్దామనేది మేము డిస్కస్ చేసుకొని నేను చెప్తాను. తప్పుగా అనుకోకండి. అంటే సమస్యలనేవి ఎప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి కదా బావగారు. అయినా అది ఆ ఇంటి సమస్య కదా. మూర్తి గారు, మీకు అది ఆ ఇల్లు, ఇది నా ఇల్లు అన్నట్టు మీకు అనిపించవచ్చు. ఇక్కడున్నది రెండు వేరువేరు కాపురాలే గాని వేరువేరు కుటుంబాలు కాదు. ఆ కుటుంబము ఈ కుటుంబము ఒక్కటే. నా దృష్టిలో వాడికొచ్చిన సమస్య నాకొచ్చినట్టే. ఇది డబ్బుతో తీర్చగలిగే సమస్య కాదు. కొన్ని మీకు అర్థం కావు. దయచేసి అపార్థం చేసుకోకండి. అయ్యో లేదన్నయ్య, మీరు చెప్తుంటే మాకు అర్థమవుతుంది. అలాగేలేండి, చూద్దాం. సరే అండి, కలుద్దాం. కానీ ఒక్కసారి ఆలోచించండి. దేనికి? అంటే టైం లేదు కదా, దాని గురించి. ఏంటండి మీరు? నేనేం తప్పుగా మాట్లాడాను? అవతల తలా ఒక ప్రాబ్లంలో ఉంటే
ఇప్పుడు శుభకార్యం పెట్టుకుంటే నీ పెద్ద కోడలు సంతోషంగా ఉండి ఇదంతా చేయగలదా? అవతల మనుషుల్ని ఇబ్బంది పెట్టకూడదు. అయినా ఇప్పుడు తొందర ఎందుకు? వాడు ప్రేమించి మోసం చేసి ఎక్కడికైనా పారిపోతున్నాడా ఏంటి? వీళ్లే సంబంధం కలుపుకోవడానికి వచ్చారు, సరేననుకున్నాం. కాస్త ఊపిరి తీసుకునేవాళ్ళు కదా. వెంటనే వచ్చేసి ఒత్తిడి తీసుకురావడం కరెక్ట్ కాదు. వాళ్ళకి చెప్పు. ఏమిటి అసలు నీ మొగుడు పద్ధతే సరిగ్గా లేదు. అమ్మా, ఏది ఏం జరిగినా ఈ పెళ్లి జరగడం మాత్రం ఖాయం. రే రూతర్, మీ మేడంని పిలవరా. దేనికి బాసు? దేనికేంట్రా? రేపు కాఫీ యాడ్ షూట్ చేయాలి కదా. కాన్సెప్ట్ ఏం వర్క్ చేసిందో విందాం. ఇందాకేదో మీరే కాన్సెప్ట్ చెప్తానని పంచు డైలాగులు చెప్పారు. అంటే నేను కాన్సెప్ట్ చెప్తానన్నానని రిలాక్స్ అయిపోతారా? జీతం ఇస్తున్నానురా నేను. చెత్త ఐడియా అయినా సరే ఏదో ఒక పని చేయాలి కదా. మీరెలాగో చెత్తే ఆలోచిస్తారు, అది వేరే విషయం. కానీ ఏదో ఒక చెత్త విందాం. సరే పిలు. ఓహో, మేడం ఇప్పుడు బ్రహ్మాండమైన ఐడియా తీసుకొచ్చినా చెత్తే అనాలని ఫిక్స్ అయిపోయారనమాట. రే, చెత్త వాగుడు వాకుండా ముందు పిలు. పిలుస్తాలేండి. మే ఐ కమ్ ఇన్ సార్? మేడం, మీకే ఇంటర్కామ్లో కాల్ చేయబోతున్నాను, మీరే వచ్చేసారు. ప్లీజ్ మేడం. ఏంటి? అదే కాఫీ యాడ్కి కాన్సెప్ట్ రెడీ చేశాను, ఒకసారి వింటే. బాగుందా? బాగుందని వినిపించడానికి వచ్చా. చెప్పండి. బాగుందో లేదో నేను కదా చెప్పాలి. మరి బాగుందా అని అడగడం ఎందుకు? అడుగుతాం. మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారో లేదో మాకెలా తెలుస్తుంది? మేం బాగానే కాన్ఫిడెంట్ గా ఉన్నాం, వినండి. ఓపెన్ చేస్తే అలా 7 గంటలు గనగనగన మోగింది. నిద్రపోతున్న ఒక అందమైన అమ్మాయి కళ్ళు తెరిచి అలా లేచి కూర్చుంది. కట్ చేస్తే ఆ అమ్మాయి భర్త సెగలు కక్కుతున్న పాలని ఒక కాఫీ కప్పులో పోస్తున్నాడు. స్టాప్ స్టాప్. ఏమైంది? అమ్మాయి పడుకునుంటే అబ్బాయి కాఫీ ప్రిపేర్ చేస్తున్నాడా? అవును. ఏంటి, యాడ్లో నేను యాక్ట్ చేస్తున్నాను అనగానే వంటింటికి పంపించేద్దాం అనుకుంటున్నారా నన్ను? నో 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 నో, ఇలాంటి చెత్త కాన్సెప్ట్లన్నీ మనకి నచ్చవు. అయితే ఇంకో కాన్సెప్ట్ ఉంది. హీరో నలుడు గెటప్ లో ఉంటాడు. మనకి పురాణాల్లో నలుడు భీముడు వంటల్లో గొప్ప నైపుణ్యం ఉన్నవాళ్ళు కదా. వెయిట్ వెయిట్ వెయిట్, మళ్ళీ నలుడు భీముడు అంటే ఏంటి? మళ్ళీ మగాణ్ణి వంటల్లోకి తీసుకొచ్చి పెడతారా? నో 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 నో. బయట అన్ని హోటళ్లలో రెస్టారెంట్లలో మా మగాళ్ళే వండుతున్నారు. ఇంకా ఇంట్లో కూడా వాళ్ళనే వంటోళ్ళని చేసేస్తే ఇంకా అంతే. నో 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 నో, అలా కాదు. చేంజ్ ద కాన్సెప్ట్. బస్సు నా దగ్గర ఒక బ్రహ్మాండమైన కాన్సెప్ట్ ఉంది, ఆ లైవ్ లో మీకు చూపిస్తా. ఓహో, ఓకేరా. ఈ లేడీస్ కాన్సెప్ట్ అస్సలు బాగలేదు, కానీ బెటర్. నువ్వే చెప్పు. విత్ యువర్ పర్మిషన్, సాంప్రదాయాన్ని కోటిని పిలవచ్చా? పిలుచుకో. ఎందుకు పిలిచారు? వెళ్ళి ఒక అందమైన కప్పులో కాఫీ సాసులు పట్టరా. అలాగే సంపూని నేను పిలిచానని చెప్పి తీసుకురా. సరే, ఓకే. కాన్సెప్ట్ మీరు డిస్కస్ చేసుకొని ఓకే చేసుకోండి. అది నాకు నచ్చితే డైరెక్ట్ చేస్తా, లేకపోతే లేదు. హలో, కాన్సెప్ట్ నేను ఓకే చేస్తా. నేను ఓకే చేసింది
మీరు చేయాలే తప్ప ఇక్కడ మీ ఇష్టాలు ఉండవు. అలా మనసు చంపుకొని పని చేయడానికి నేనే మీ బానిసని కాదు. భార్య అంటున్నారు మేడం. రూతర్ గారు, సారీ మేడం. రూత్ పిలిచారా? ఎస్ బేబీ. ఇప్పుడు ఒక కాఫీ యాడ్ని మన ఇద్దరం సార్కి డెమో చేసి చూపిద్దాం. వీడేడి కోటి? వస్తున్నా. సార్ ఇప్పుడు చూడండి, హీరో హీరోయిన్ కాన్సెప్ట్. నేను హీరో, మేడం ప్లీజ్. సంపు హీరోయిన్. సంపు. సార్ కాన్సెప్ట్ ఏంటంటే ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ నేను అలా ఎంటర్ అయ్యాను. మీతో కాస్త మాట్లాడాలి నాన్న. ఏంటక్క అదోలా ఉన్నా? నేను ఒకసారి ప్రణయ్ ఉన్న జైలుకి వెళ్ళి అతన్ని కలవాలనుకుంటున్నాను. నువ్వు వెళ్ళి జైల్లో ఉన్నవాడిని చూడడం ఏంటి? ప్రణయ్ నాతో మాట్లాడాలి అన్నాడంట. వెళ్ళి ఒకసారి కలిసి వస్తాను నాన్న. ఒకసారి వెళ్ళి కలిసి మాట్లాడరానా?